ముఖ్యంగా నిన్నటికి విత్డ్రాల్స్ అయిపోయినాయి. ఆలేరు నియోజకవర్గంలో యాదగిరి గుట్ట కానీ ఆలేరు కానీ విత్డ్రాల్స్ అయిపోయినాయి. ముఖ్యంగా ఇప్పుడు అసలు సమరం అనేది మొదలైంది. ఈ మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మొత్తం సీట్లు అవి 24 సీట్లు అటు గుట్ట కానీ ఇటు ఆలేరు కానీ 12కు 12 కాంగ్రెస్ పార్టీ మన బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో గెలుస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు అనుకుందాం. ఎందుకు వేస్తున్నారు అనేటువంటిది కూడా వీళ్ళు ప్రజలు కూడా ఆలోచించే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అన్ని స్కీములను కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఇక్కడ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బలోపేతం చేయటమే కాక స్కీములన్నీ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఏ ఒక్కటి కూడా వాళ్ళకు రాదు. వాళ్ళకి ఏ ఒక్క స్కీమ్ కూడా వాళ్ళు అమలు చేసుకోలేరు, రాదు. అటువంటప్పుడు ఓటేసి కూడా వ్యర్థం బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి పనులు జరగాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచినా ఏం చేస్తాడు? మరి ఆయన ఎమ్మెల్యే దగ్గరికి పోలేదనుకో, గవర్నమెంట్ సపోర్ట్ దొరకలేదనుకో, అప్పుడు ఆయన ఏం చేయాలి? కాబట్టి గెలిచినా వేస్ట్ అనేటువంటిది కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు కూడా వాస్తవంగా తమ్ముడిగా నేను అభినందిస్తా ఉన్నా. చాలా సంతోషం. ఒకటి ఏంటంటే ప్రజలల్లో తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యే మన ఐలయ్య. తప్పట్టు కొట్టరేమే, నీకు వద్దా? వాళ్ళు కూడా కొట్టాలి. అయితే వాళ్ళంతా ఇక్కడ ఉన్న విలేకరులను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఒక బలహీన వర్గాల నాయకత్వాన్ని ఉంటాయి, కొన్ని తప్పులు ఎవరికైనా ఉంటాయి. ఏ ఎమ్మెల్యే ఉన్నా ఉంటాయి, ఏ మంత్రి ఉన్నా ఉంటాయి, ఏ పార్టీ ఉన్నా ఉంటాయి, ఏదున్నా ఉంటాయి. కానీ నాయకుడు 24 గంటలు ప్రజల్లో ఉండేవాడు కావాలి. ముఖ్యంగా ఐలయ్య తిరుగుడు చూస్తే మాత్రం వాస్తవంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. తిరగనోడు అంటే కోపం, కానీ తిరిగేవాడు అంటే నాకు చాలా ఇష్టం. ఆలేరు ప్రజల యొక్క దయ వల్ల నేను ఒక 6 సార్లు గెలిపించిన ఘనత ఖచ్చితంగా ఆలేరు ప్రజలకు ఉన్నది. అదేవిధంగా మన ఐలయ్య గారిని కూడా అదే విధంగా గెలిపించాలని కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పుట్టుపూర్వోత్తరం, ఆయనకు సర్పంచ్ చేసింది నేనే. ఆ ఇంటిలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా బతికినటువంటి విషయం. అటువంటి తమ్ముడు ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ముందుకు సాగుతా ఉన్నాడు. ఎవరికన్నా అనిపించవచ్చు, అరే మోత్పల్లి నరసింహుడు గారు మలగిట పొడిస్తారు, నేను పొడి చేస్తలేరా. అది కాలం, భగవంతుడు ఏ విధంగా చేస్తుడో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ అభిప్రాయంలో లేను. ఇన్ని డబ్బులు అయితే నేను పెట్టలేను. ఇవన్నీ నా వల్ల కాదు, ఉన్నమాట చెప్పాలంటే. కాబట్టి మరి ఉన్నోన్ని కాపాడుకుంటే బెటర్ కదా, కాపాడుకోవాలి. అది కూడా బడుగు బలహీన వర్గాల నాయకత్వం వరదిల్లాలి, రావాలి, వాళ్ళ యొక్క రాజ్యాధికారం కూడా వాళ్ళకి రావాలని చెప్పేవాడిని నేను మొదటోని. అటువంటిప్పుడు ఉన్న నాయకుడిని కాపాడుకోవాలనేది నా ఉద్దేశం. ప్రజలు కూడా, ఆలేరు ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా నా న్యూస్ కనుక ప్రజల్లో పోతే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఖచ్చితంగా అన్ని వర్గాల్లో మార్పు ఉంటుంది. కాబట్టి ఈ మార్పులో భాగంగా ఈనాడు ఈ ప్రెస్లో మాట్లాడనే
ఇక్కడికి రావటం జరిగింది. ఐలయ్య గారిని మళ్ళొకసారి బ్లెస్ చేద్దామని నేను రావటం జరిగింది. తప్పకుండా నేను కోరేది ఏంటంటే ఈ 12 సీట్లు ఖచ్చితంగా మరి గెలవాలని కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఆలేరు ప్రజలు కూడా ఆ విధంగా దీవించాలని నేను కోరుకుంటా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినా ఉపయోగం లేదు, గెలిచినోనికైతే అంతకంటే ఉపయోగం లేదు. అదొకటి గమనించాలి. గెలిచినోనికి అంతకంటే ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు గెలిచినా ఉపయోగం లేదు. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి అభ్యర్థికి వేసుకుంటేనే లాభసాటిగా ఉంటుంది. ఇది గమనించవలసిన అవసరం ఉంది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడమే ప్రజలకు మేలు జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడానికి అవకాశం ఉందనేటువంటిదే మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ నా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యంగా మీరంతా ఆలేరు ప్రజలంతా బలపరచాలి. రాబోయే కాలంలో అన్ని విషయాల్లో కూడా ఆలేరు ముందుండాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఐలయ్య గారి నాయకత్వంలో తప్పకుండా ముందుంటుందని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.